నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేపు టీడీపీ అధినేత చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోనున్న కూటమి ఎమ్మెల్యేలు. జూన్ 12న ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. రేపు గవర్నర్కు లేఖ అందించనున్న కూటమి ఎమ్మెల్యేలు. అనకాపల్లిలో నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్. నూకాంబిక ఆలయానికి విచ్చేసిన పవన్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. అమ్మవారికి అర్చనలు చేసిన పవన్ కళ్యాణ్. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు ముమ్మరం. గన్నవరం, కేసరపల్లి మేధా టవర్స్ పక్కన జరిగే పనుల్ని పరిశీలించిన మాజీ మంత్రి దేవినేని ఉమా. ప్రధానమంత్రితో పాటు ఇతర ముఖ్యమంత్రులకి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచన. పశ్చిమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టీడీపీ మైనార్టీ నేతలు. గత ప్రభుత్వాలు ముస్లింలకు ఇచ్చిన 4% రిజర్వేషన్ కొనసాగిస్తామని లోకేష్ హామీ ఇవ్వటం పట్ల హర్షం వ్యక్తం చేసిన మైనార్టీ నేతలు. రేపు టీడీపీ అధినేత చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా కూటమి ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. రేపు గవర్నర్కు లేఖను కూటమి ఎమ్మెల్యేలు అందించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ నెల 12న చంద్రబాబు రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చరిత్రలో నిలిచిపోయే విజయం సాధించడం తెలిసింది. ఏపీలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 175 కాగా కూటమి ప్రభంజనం సృష్టిస్తూ ఏకంగా 164 స్థానాల్లో జయబేరి మోగించింది. టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 స్థానాలు గెలిచాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు జూన్ 12న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి ముందుగా రేపు చంద్రబాబును కూటమి ఎమ్మెల్యేలు శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోనున్నారు. కూటమి తరపున గెలిచిన 164 మంది ఎమ్మెల్యేలు రేపు విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో సమావేశం కానున్నారు. ఈ కీలక భేటీ ఉదయం 9:30 జరగనుంది. చంద్రబాబును కూటమి నేతగా ఎన్నుకున్న అనంతరం ఎమ్మెల్యేలు ఆ మేరకు గవర్నర్కు లేఖ అందచేయనున్నారు. ఈ లాంఛనం ముగిసిన అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చంద్రబాబును గవర్నర్ కోరనున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఏపీ డిప్యూటీ సీఎం పదవి ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించడం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఇవాళ అనకాపల్లిలోని నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ వర్గాలు జనసేనానికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం పవన్ నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని అర్చనలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలు అందజేశారు. ఆలయ అధికారులు పవన్ కు అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. గన్నవరం మండలం కేసరపల్లి మేధా టవర్స్ పక్కన జరిగే పనుల్ని సోమవారం టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పర్యవేక్షించారు. జర్మన్ హ్యాంగర్స్ తో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. 80 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో స్టేజ్ ని సిద్ధం చేస్తున్నారు. ఎలిట్ విస్టాస్ తో ఎమ్మెల్యేలు, ఎంపీలు, న్యాయమూర్తులు తదితర ప్రముఖులు పార్కింగ్ స్థలాన్ని ఎంపిక చేశారు. ప్రధానమంత్రి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాన సభ వేదిక వద్దకు చేరుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచన చేశారు.
గత ప్రభుత్వాలు ముస్లింలకు ఇచ్చిన 4% రిజర్వేషన్ కొనసాగిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగలం నాయకులు నారా లోకేష్ హామీ ఇవ్వటం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ తెలిపారు. కొందరు దుష్ట శక్తులు టీడీపీకి ముస్లింలను దూరం చేసేందుకు కుట్రపూరిత ప్రచారాలు చేశారని ఆరోపించారు. సోమవారం పంజాబ్ సెంట్రల్లో ముస్లింలకు 4% రిజర్వేషన్ కొనసాగిస్తామని హామీ ఇచ్చిన నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం జరిగింది. నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి రజవుల్లాహ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంఎస్ బేగ్ పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వాలు ముస్లింలకు 4% రిజర్వేషన్ కొనసాగించిన విధంగానే తాము కూడా కొనసాగిస్తామని తమ నాయకుడు నారా లోకేష్ హామీ ఇచ్చారని తెలిపారు. ముస్లింలను తెలుగుదేశం పార్టీకి దూరం చేసేందుకు కొన్ని దుష్ట శక్తులు అసత్య ప్రచారాలు చేశారని విమర్శించారు. చంద్రబాబు అమరావతిని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని, కేవలం అభివృద్ధి సంక్షేమం మాత్రమే ఆయనకు తెలుసని తెలిపారు. కులాలు మతాల మధ్య కుమ్ములాటలు పెట్టే పార్టీలు వేరే ఉన్నాయని, వారికి ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పారని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని అన్ని రంగాలు పూర్తిగా వెనకపడిపోయాయని, వాటిని అభివృద్ధిలోకి తీసుకొని రావటమే ధ్యేయంగా చంద్రబాబు పాలన ఉంటుందని తెలిపారు. అందుకు ఉదాహరణ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే అమరావతిలో అభివృద్ధి పనులు ప్రారంభం అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ముస్లిం నేతలు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి యొక్క రాజకీయ వారసులైనటువంటి సినిమా సామ్రాట్గా ఒక లెజెండ్గా పేరు పొందిన నందమూరి బాలకృష్ణ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా నందమూరి బాలకృష్ణ గారికి మొన్న జరిగిన ఎలక్షన్లో ఆయన 3వసారి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టిన సందర్భంలో కూడా, మరి ఆయన పుట్టినరోజు సందర్భం కూడా ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ హాజరయ్యి పంజాబ్ సెంటర్లో నందమూరి బాలకృష్ణ గారి యొక్క కేక్ కటింగ్ కార్యక్రమం కూడా మనం చేపడతా ఉన్నాం. బాలకృష్ణ గారు ఎప్పుడైతే నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి స్వర్గీయులయ్యారో, ఆ తర్వాత నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కలిసికట్టుగా ఏ రకమైన ఆయన తండ్రి యొక్క ఆశయాల్ని 83లో నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అప్పటి నుంచి ఆయన కృషి చేస్తూ ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీలోనే కీలక బాధ్యతలు వహిస్తూ చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ప్రతి కార్యక్రమంలో కూడా, ప్రతి అభివృద్ధిలో కూడా, సంక్షేమంలో కూడా, అన్ని రంగాల్లో కూడా ఆయన యొక్క పాత్ర చాలా కీలకమైంది. మనం అందరం చూసాం. ఇక్కడ ఆయన అభిమానం ఒకవైపు అయితే, ఆయన 3వసారి హ్యాట్రిక్గా తెలుగుదేశం పార్టీ హిందూపురంలో గెలిపించి విజయం అన్నమాట ఇది. ఎందుకంటే బాబు వస్తేనే జాబు వచ్చిద్దని ప్రజలు నమ్మారు కాబట్టి ఘనంగా మనకు ఓట్లేసి బంపర్ మెజార్టీతో గెలిపించారు. అలాగే బాబు వస్తేనే జాబ్స్ వస్తాయి, బాబు వస్తేనే ఇండస్ట్రీస్ వస్తాయి, బాబు వస్తేనే బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ బాగుపడతారని తెలుసుకున్నారు ప్రజలు. అలాగే భారీ మెజార్టీతో 164 సీట్లు ఇచ్చి బంపర్ మెజార్టీతో గెలిపించారు. ఈరోజు నారా లోకేష్ గారి పాలాభిషేకం జరిగింది ఈరోజు పంజాబ్ సెంటర్లో 54వ డివిజన్లో. ఎందుకంటే
4% అనేది ఇంపార్టెంట్ ఫర్ మైనార్టీస్. ఎందుకంటే ఈరోజు మేము 12% ఉన్న రాష్ట్రంలో 12% మైనార్టీస్ ఉన్నారు టోటల్ పాపులేషన్లో. దాంట్లో 80 నుంచి 85% డైలీ బయటికి వెళ్తేనే పనికి వెళ్తేనే వాళ్ళు ఇల్లు గడిచిద్ది. అలాంటి పర్సన్స్కి ఆ 4% రిజర్వేషన్ పనికొచ్చుద్ది. అలాంటి పర్సన్స్ రేపు చదువుకున్నారంటే ఒక ఇంజనీరింగ్ చదువుకోవచ్చు ఆ 4% రిజర్వేషన్తో. అలాగే ఒక ఎంబీబీఎస్ చేయొచ్చు. అలాగే ప్రతి ఒక్కరు ఒక స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఒక ఉపాధి పొందొచ్చు. అలాగే ఉద్యోగాలు కూడా పొందొచ్చు. అలాగే ఈ నియోజకవర్గం కూడా డెవలప్ అయ్యిద్ది, ఈ రాష్ట్రం కూడా డెవలప్ అయ్యిద్ది. కాబట్టి 4% ఏదైతే నారా లోకేష్ గారు ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పారో ఇప్పుడు అది అమలు పరుస్తున్నారు. కాబట్టి నారా లోకేష్కి మన మైనార్టీ తరపు నుంచి, అలాగే 54వ డివిజన్ తరపు నుంచి, అలాగే ఎంఎస్ బేగ్ గారి తరపు నుంచి ఆంధ్రప్రదేశ్లోని మద్యం ప్రియులకు ఇది బ్రహ్మాండమైన శుభవార్తే. గత 5 ఏళ్లుగా బ్రాండెడ్ మద్యం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన వారి ఆశలు ఫలించాయి. ప్రభుత్వం మారటంతో బ్రాండెడ్ మద్యం మళ్లీ దిగుమతి అవుతోంది. కొత్త స్టాక్తో మద్యం దుకాణాలు కలకలలాడుతూ ఉన్నాయి. తాజాగా కింగ్ ఫిషర్ బీర్లు గోడౌన్లకు చేరుకున్నాయి. గోదాములలోకి లారీల నుంచి బీర్లను అన్లోడ్ చేస్తున్న వీడియోను టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఏపీ నుంచి మాయమైపోయిన బీర్లు మళ్లీ వచ్చాయని ఆయన దానికి క్యాప్షన్ తగిలించారు. ఈ వీడియోపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. కింగ్ ఫిషర్ ఒకటే కాదని ఫలానా బ్రాండ్లు కావాలంటూ వాటి లిస్ట్ కూడా పెడుతున్నారు. దీనికి స్పందించిన ఆనం త్వరలోనే అన్ని మద్యం బ్రాండ్లు దొరుకుతాయని పేర్కొన్నారు. మరొక వైపు ఇష్టమైన మద్యం మళ్లీ అందుబాటులోకి వస్తూ ఉండటంతో నెటిజన్లు మీమ్స్ తో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు తమ వద్దకు వచ్చినా తాము ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడతామని, సంపాదించుకోవాలి దాచుకోవాలనేది కానే కాదని విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. ఈ 5 ఏళ్లలో పీఠం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొత్తగా తాను పొగుడుతున్నానని అనుకోవద్దని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి అధికారంలోకి రావటం ఆనందంగా ఉందని, చంద్రబాబు ప్రమాణ స్వీకార ముహూర్తం బలమైనదని చెప్పారు. విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు మేలు కలిగేలా, రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా పరిపాలించాలని తెలిపారు. కేంద్రంతో ఉండే సన్నిహిత సంబంధాలతో చంద్రబాబు గొప్పగా పాలించగలరని ఆశిస్తున్నట్లు తెలిపారు. అమరావతిలో కూడా శారదాపీఠం నిర్మిస్తామని తెలిపారు. ఏ ప్రభుత్వం వచ్చినా నిష్పక్షపాతంగా రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని తెలిపారు. త్వరలోనే చాతుర్మాస పూజల కోసం రిషికేశ్ వెళ్తున్నామని, అందుకే చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ముందే ఆశీస్సులు అందిస్తున్నానని తెలిపారు. తనకు అత్యంత ఆత్మీయుడు అయిన ఎర్రంనాయుడు కుమారుడు కింజారపు రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రి కావటం సంతోషంగా ఉందని తెలిపారు. అమ్మవారి కృపచేత మోడీ 3వ ప్రమాణ స్వీకారం చేయటం ఆనందంగా ఉందని తెలియజేశారు. నేను చంద్రబాబుని ఏదో కొత్తగా పొగుడుతున్నాను అనుకోవద్దు. ఎందువల్లంటే అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గెలవాలని, అప్పుడు మురళీమోహన్ రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పుడు నేనే అప్పుడు రాజమండ్రిలో చాలా పెద్ద సభలు పెట్టి సాధువులందరినీ పిలిచి, చిలుకూరి ఏదో అనుకుంటాను ఆయన కళ్యాణ మండపం, మురళీమోహన్ గెలిపించడానికి సాయశక్తిలా ప్రయత్నం చేశాను. అప్పుడు గెలవాలని, గెలిచినప్పుడు నేనే స్టేట్మెంట్ ఇచ్చా, చంద్రబాబు గెలవడం చాలా సంతోషం. అందువల్ల ఎవరితోటి మాకు విభేదాలు ఉండవు. మేము స్వాములం, పీఠాధిపతులం, ధర్మం కోసమే పోరాడతాం. కానీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది ఎవరికి భయపడి కాదు, అది గుర్తుంచుకోవాలి. ఎవరికి భయపడి కాదు, వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరెవరో కొత్తగా వచ్చిన వాళ్ళతో చేరి ఏదేదో తప్పుడు అభిప్రాయాలు వాళ్ళు చెబుతారని. ఎప్పుడూ స్వరూపానంద స్వామివారు ఒకలాగే ఉంటారు. చంద్రబాబు అంటే మాకు చాలా గౌరవం. రాజకీయ నాయకుల్లో ఆయనే ఇప్పుడు పెద్దవాడు. ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఆయన పరిపాలన కొనసాగాలి అని, కుటుంబం బాగుండాలి అని పరిపూర్ణమైన ఆయుష్ భగవంతుడు ఇవ్వాలి. ఈసారైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ, టీటీడీ చాలా గొప్పగా పరిపాలన జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టారు. నారాయణ.
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని బతికిస్తే వైసీపీ చంపుతుందని టీడీపీ నేత పట్టాభి మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ తెలుగుదేశం అని తెలిపారు. కూటమి పార్టీలంతా కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టాయని వ్యాఖ్యానించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి మాట్లాడారు. హింసకు పాల్పడటం తెలుగుదేశం విధానం కాదని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ నాయకులు అరాచకాలు సృష్టించారని గుర్తు చేశారు. తెలుగుదేశం కార్యకర్తలపై లెక్కలేనని దాడులు చేశారని తెలిపారు. లోకేష్ పాదయాత్రకు ఆటంకాలు సృష్టించారని మండిపడ్డారు. ఆనాడు వైఎస్ఆర్సీపీకి ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ తెలుగుదేశం అని తెలిపారు. కూటమి పార్టీలంతా కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని బ్రతికిస్తే వైఎస్ఆర్సీపీ చంపుతుందని మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువల గురించి ఎన్నోసార్లు చంద్రబాబు హితబోధ చేశారని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ భౌతిక దాడులు జరగవని తెలిపారు. ఇకపై వైసీపీ నేతలకి లోకేష్ రెడ్ బుక్ రియాలిటీ ఏంటో చూపిస్తారని హెచ్చరించారు. ఐపీసీ సెక్షన్ల పవర్ ఏంటో చూపిస్తామని, అవినీతి పరులైన అధికారులపై చర్యలు తప్పవని అన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ పాదయాత్రపై 22 సార్లు దాడి చేశారని, గతంలో చెన్నుపాటి గాంధీపై దాడి చేసి కన్ను పోగొట్టారని అన్నారు. ఎర్రగొండపాలెం, నందిగామలో చంద్రబాబు పర్యటనలపై దాడి చేశారు. తాడిపత్రిలో జేసీ ఇంటిపై ఎన్నిసార్లు దాడులు చేశారో లెక్కలేదని, అలాగే నాపై దాడి చేసినప్పుడు వైఎస్ఆర్సీపీకి ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ఆయన ప్రశ్నించారు. కొద్ది రోజులుగా వైసీపీ నాయకులు కొత్త పందాలో కొత్త పదాలు వాడుతూ సరికొత్తగా మాట్లాడుతూ ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో సైకోలుగా ముద్ర వేయించుకున్నటువంటి నాయకులందరూ కూడా సైకో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా పిల్ల సైకోలుగా ముద్ర వేయించుకున్నటువంటి నాయకులందరూ మీడియా ముందుకు వచ్చి నంగనాచుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏ పాపం ఎరగనటువంటి వ్యక్తులుగా అత్యంత బుద్ధిమంతుల్లాగా మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్కును ఏలేసుకుంటూ ఉన్నారు. ఓరు మీ దుంపదగా ఏం మాట్లాడుతూ ఉన్నారా, మీరు చేసినటువంటి పిచ్చి చేష్టలు ఏంటి, మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటని చెప్పి. జూన్ 4వ తేదీన మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో ప్రతి ఊర్లో కూడా ఒక దీపావళి పండుగ జరుపుకున్నారు. ఒక నియంత పాలనకి ముగింపు పలికిన రోజు, రాష్ట్రానికి తిరిగి స్వాతంత్రాన్ని అందించినటువంటి రోజు జూన్ 4, 2024 చరిత్రలో నిలిచిపోతుంది. ఆ రోజున పెద్ద ఎత్తున ఉత్సవాలు, సంబరాలు జరుపుకున్నారు. ఈ రోజుకి కూడా ఆ పండుగ వాతావరణం ఆగలేదు. జూన్ 12 కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న వాక్యాన్ని వినడం కోసం ఎన్నో రోజులుగా తపిస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలు జూన్ 12 ఉదయం 11:27 నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న వాక్యాన్ని వినబోతున్నారు. ఆ రోజున తిరిగి ఒక సంక్రాంతి పండుగ జరుపుకోవటానికి సంసిద్ధులవుతా ఉన్నారు ప్రజలందరూ కూడా. రాష్ట్రంలో వాతావరణం ఈ విధంగా ఉంటే ఈ పిల్ల సైకో మోకొచ్చి మీడియా ముందుకు వచ్చి అప్పుడే ఆడవటం మొదలెట్టారు. అయ్యో అమ్మో, మా పైన దాడులు చేస్తూ ఉన్నారు, మమ్మల్ని చితగ్గొడతా ఉన్నారు అని రకరకాల డ్రామాలు అప్పుడే మొదలుపెట్టేశారు. కానీ జరుగుతున్నటువంటి వాస్తవాలు ఏంటో ఒకసారి గమనిస్తే, నిన్న కర్నూలు జిల్లాలో బొమ్మిరెడ్డిపల్లిలో మా పార్టీ నాయకుడు గిరినాథ్ చౌదరి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాను తిరువూరు నియోజకవర్గ ప్రతిపక్ష అధికార పక్ష వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగానని వివరించారు. జగన్ ప్రజలకు చేసింది ఏమీ లేదని, బటన్ నొక్కుడు తప్ప తాను రాష్ట్రానికి చేసింది శూన్యమని విమర్శించారు. జగన్ వలన తాను తిరువూరు నియోజకవర్గ అభివృద్ధి చేయలేదని, అందుకే వైసీపీ ఓడిపోయిందని ఎద్దేవా చేశారు. దమ్మున్న మునగాడు పవన్ కళ్యాణ్ అని కితాబిచ్చారు. ఐపాక్ సలహాదారులను నమ్మి జగన్ నట్టేట మునిగాడని తీవ్ర విమర్శలు చేశారు. జగన్ వలన రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని, కనీసం ఇప్పుడైనా ఎమ్మెల్యేలను గుర్తించావా అని ప్రశ్నించారు. లేదు, నువ్వు ఓడిపోవడానికి ప్రధాన కారణం
పార్టీ కార్యకర్తలని, పార్టీ కష్టపడడం గుర్తించుకోవడమే ఎమ్మెల్యేలు గౌరవించమని కూడా మరి మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నాం. నిన్న చూస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా గెలిపించుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఒక ఎంపీ గారు ఫ్లైట్కి అవకాశం ఉందా లేదా, నీ పరిస్థితి ఏంటి అని కూడా అడగడం కూడా జరిగింది. 10 ఏళ్ళ ఏ రోజు కూడా పిలిచి నియోజకవర్గానికి నేను ఏమి ఇవ్వాలి, అక్కడ ఏమేమి పెండింగ్ ఉన్నాయి, నీ పరిస్థితి నేను అడిగినటువంటి దాఖలాల్లో మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నటువంటి సలహాదారులు పెట్టుకున్నాడు ఒక 60 మందిని. ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు, వాళ్ళు ఏం సలహా చెప్తారో తెలియదు, మరి అసలు ఈయన ఏం చెప్తారో తెలియదు. మేమందరం గెలిచి ముఖ్యమంత్రి ఎన్నుకుంటేనే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, మాతో కూడా నీకు టైం దొరకట్లేదని నేను అడుగుతున్నాను. ఈ రోజున బాధతో అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని. అందుకనే ప్రజలు తగిన తీర్పు ఇచ్చారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కూడా కలిసి కూటమిగా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఈ రాష్ట్రంలో ఓట్లు చీలనేమను కూటమిగా ఏర్పడి బ్రహ్మాండ ఘన విజయం సాధిస్తామని చెప్పడం కూడా జరిగింది. ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ధైర్యంగా నిలబడి కూటమిని కలిపి మరి బ్రహ్మాండమైన ఘన విజయం సాధించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ అధ్యక్షురాలు కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే నాకు చాలా బాధ వేస్తూ ఉంది, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈ నియోజకవర్గంలో డబ్బులు ఏమి ఇవ్వకుండా ఆయన ఇచ్చి మేము ప్రచారం చేయడం తప్ప చేయడానికి ఏమీ లేదని కూడా తెలియజేస్తూ ఉన్నాం. బ్రిడ్జి ఇస్తానని చెప్పాడు, ఇక్కడ తిరువురు వచ్చి ఇల్లు ఇస్తానని చెప్పారు లేదా మీ అందరి ముందు. ఎక్కడ ఇవాళ మున్సిపాలిటీ బాగా దరిద్రంగా ఉంది, మున్సిపాలిటీలో డ్రైనేజ్ అడిగాను నేను, డ్రైనేజీకి ఇవాళ ఎస్టీ ఏరియాలో రోడ్లు పోవడంగా ఉన్నాయి, అవి అడిగాను ఇవాళ. బస్ స్టాండ్ రోడ్లో ఆర్ఎంఐ రోడ్డు, బస్ స్టాండ్ కాడి నుంచి మెయిన్ రోడ్డుకు కూడా డబ్బులు అడిగాను, 10 కోట్లు అడిగాను, ఇచ్చేస్తానన్నా అన్నాడు, ఏమి ఇవ్వలేదు. అంటే మార్చి 13వ తారీఖున మీటింగ్ పెడితే నేను డిసెంబర్ వరకు కూడా తిరుగుతూనే ఉన్నాను. నా నిధులన్నా, నా ఎలక్షన్ వస్తుందన్నా, మరి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని ఎక్కడ కూడా ఏం చేయలేదు. అదేవిధంగా నేను ఒకటే చెప్పాను ఆ రోజున, బ్రిడ్జి గారి కట్టకపోతే నేను ఓటాడనని చెప్పాను. నేను అదే మాట మీద బ్రిడ్జి కట్టలేకపోయాను, పోటీ చేయడం మానేశాను, ఓటాడటం కూడా మానేశాను. నేను అన్న మాట కట్టుబడి ఉన్నాను ఎక్కడైనా సరే. అదేవిధంగా మరి ఇక్కడ గెలిచేటువంటి ఎమ్మెల్యే గారు కొలిపూడి శ్రీనివాస్ గారికి కానీ, పార్లమెంటు మరి పోటీ చేసేటువంటి చిన్ని గారి ఘన విజయం సాధించడానికి కూడా వాళ్ళకి శుభాకాంక్షలు చేస్తూ, ఇక్కడే కాకుండా మరి నేను ఉన్నటువంటి తన తల్లి బసవతారకమ్మ పేరుతో క్యాన్సర్ ఆసుపత్రిని స్థాపించి పేదలకు అందుబాటులో వైద్యం అందిస్తూ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలకు తన వంతు సహకారం అందిస్తున్న ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గన్నె ప్రసాద్ ఆకాంక్షించారు. ఆయనకు దేవుడు ఆయురారోగ్యాలు చేకూర్చాలని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. గురునానక్ కాలనీలోని జిల్లా పార్టీ కార్యాలయంలో హిందూపురం శాసనసభ్యులు సినీ హీరో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం నాయకులు జాస్తి సురేష్ ఏర్పాటు చేసిన కేకును తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గన్నె ప్రసాద్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా గన్నె ప్రసాద్ మాట్లాడారు. నందమూరి తారక రామారావు వారసుడిగా, సినీ హీరోగా, తండ్రికి తగ్గ తనయుడిగా నందమూరి బాలకృష్ణ చరిత్ర సృష్టించారని, కళామ తల్లి ముద్దుబిడ్డగా పేరుగాంచిన వ్యక్తి బాలకృష్ణ అని తెలిపారు. 1974లో అన్న నందమూరి తారక రామారావు దర్శకత్వంలో తాతమ్మ కళ చలనచిత్రం ద్వారా ప్రారంభమైన బాలకృష్ణ చలనచిత్ర రంగ ప్రవేశం నేటి వరకు విజయవంతంగా సాగుతూనే ఉందని తెలిపారు. ఎటువంటి పాత్రకైనా ప్రాణం పోసి ప్రజల మనస్సు గెలుచుకున్న నటుడు బాలకృష్ణ అని తన తల్లి బసవతారకమ్మ పేరుతో క్యాన్సర్ ఆసుపత్రిని స్థాపించి పేదలకు అందుబాటులో వైద్యం అందిస్తూ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలకు తన వంతు సహాయం అందిస్తున్న నాయకుడు బాలకృష్ణ అని తెలిపారు. హిందూపురం శాసనసభ్యునిగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన బాలకృష్ణ నియోజకవర్గంలోని ప్రజలకు కుటుంబ సభ్యుడిగా ఉంటూ నియోజకవర్గంలో ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే సమస్య పరిష్కారం చేసే దిశగా చర్యలు చేపట్టడంలో ఆయనే సాటని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు,
చెన్నుపాటి ఉషారాణి, నాయకులు గొల్లపూడి నాగేశ్వరరావు, బొల్లా వెంకటేశ్వరరావు గౌడు, షొంటి శివరాం ప్రసాద్ గౌడు తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే నందమూరి వారసత్వం సినీ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, సామాజిక రంగంలో కానీ తనదైన శైలిలో మరి తెలుగుదేశం పార్టీకి అండదండలు అందిస్తూ వెన్నుముకగా ఉండి ఇవాళ హిందూపురం శాసనసభ్యుడిగా బసవతారకం క్యాన్సర్ ఎన్టీఆర్ ట్రస్ట్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా మరి ఆయన యొక్క సేవలు అనితర సాధ్యం. మరి ఒక పక్కన సినీ రంగంలో బిజీగా ఉండి కూడా ఆయన రాజకీయ రంగంలో అలాగే మరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా స్థాపించబడినటువంటి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో కానీ ఆయన అందించిన సేవలు మరి తెలుగు ప్రజానీకానికి మొత్తానికి కూడా యావత్ భారతదేశంలో ఎక్కడైనా కూడా ఇవాళ చౌకలో వైద్యం కావాలంటే పలానా చాట బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడికి వెళ్తే ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి ఒక నమ్మకంతో మరి వాళ్ళు వస్తున్నారంటే అది బాలకృష్ణ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ హాస్పిటల్లో సాధించిన ఘనత. అలాగే మరి 4 దశాబ్దాలుగా మరి తెలుగు చిత్రరంగాన్ని అగ్రనాయకుడిగా మరి ఇవాళకి కూడా కొనసాగుతూ ఆంధ్రుల అందాల నటుడిగా అన్నగారికి అసలైన వారసుడిగా కొనసాగుతున్నటువంటి మా బాలయ్య బాబు జన్మదిన సందర్భంగా ఆ భగవంతుడు ఆయనకి ఇంకా మరింత ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఆయన ఇంకా మరింతగా ప్రజాసేవ చేసే విధంగా భగవంతుడు ఆయుష్ ఆరోగ్యాలు అన్నీ కూడా ఐశ్వర్యం అన్నీ కూడా ఆయనకి సమకూర్చాలని మనస్ఫూర్తిగా ఆయన అభిమానంగా అందరం కోరుకుంటున్నాం. అలాగే ఇవాళ కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్టీఆర్ తదనంతరం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీకి నందమూరి బాలకృష్ణ పూర్తి సహకారం అందించి కీలక వ్యక్తిగా మారారని టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ స్పష్టం చేశారు. రాజకీయ సినీ రంగాలలో ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారందరూ నేడు ఆయన పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారని తెలిపారు. పంజా సెంటర్లో సోమవారం నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ ఆయన నటనకు రాష్ట్రంలో ఎంతో మంది అభిమానులు ఉండటమే కాకుండా తెలుగుదేశం పార్టీలో కీలక నాయకులుగా ఆయన కొనసాగుతున్నారని తెలిపారు. హిందూపురం నియోజకవర్గం నుంచి 3 సార్లు విజయం పొంది హ్యాట్రిక్ సాధించారని తెలిపారు. జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నందమూరి తారక రామారావు గారి యొక్క రాజకీయ వారసులైనటువంటి సినిమా సామ్రాట్గా ఒక లెజెండ్గా పేరు పొందిన నందమూరి బాలకృష్ణ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా నందమూరి బాలకృష్ణ గారికి మొన్న జరిగిన ఎలక్షన్లో ఆయన 3వసారి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టిన సందర్భంలో కూడా మరి ఆయన పుట్టినరోజు సందర్భం కూడా ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ హాజరయ్యి పంజా సెంటర్లో నందమూరి బాలకృష్ణ గారి యొక్క కేక్ కటింగ్ కార్యక్రమం కూడా మనం చేపడతా ఉన్నాం. బాలకృష్ణ గారు ఎప్పుడైతే నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి స్వర్గీయులయ్యారో ఆ తర్వాత నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కలిసికట్టుగా ఏ రకమైన ఆయన తండ్రి యొక్క ఆశయాల్ని 83లో నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అప్పటి నుంచి ఆయన కృషి చేస్తూ ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీలోనే కీలక బాధ్యతలు వహిస్తూ చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ప్రతి కార్యక్రమంలో కూడా, ప్రతి అభివృద్ధిలో కూడా, సంక్షేమంలో కూడా, అన్ని రంగాల్లో కూడా ఆయన యొక్క పాత్ర చాలా కీలకమైంది. మనం అందరం చూసాం. ఇక్కడ ఆయన అభిమానం ఒకవైపు అయితే ఆయన 3వసారి హ్యాట్రిక్గా తెలుగుదేశం పార్టీ హిందూపురంలో గెలిపించడం అనేది మనమందరం చూసాం. హిందూపురంలో కూడా ఎక్కువ శాతం మైనార్టీ సోదరులందరూ ఉన్నారు.
అక్కడ కూడా నందమూరి బాలకృష్ణ గారి యొక్క అభిమానుల్లో ఎక్కువ శాతం ముస్లిం మైనారిటీ సోదరులు కూడా ఉన్నారని చెప్పి మరి ఈ సందర్భంలో ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సాధించి విజయదుందుబి మోగించిన ఎన్డీఏ కూటమి బీసీలను విస్మరించకుండా జనాభా ప్రాతిపాదికన బీసీలకు అధికారంలో ఫలానా యంత్రాంగంలో సముచిత స్థానం కల్పించాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ రాక్షస పాలనలో బీసీలను పూర్తిగా విస్మరించడం వల్లనే వైసీపీకి ఆ గతి పట్టిందని ఎద్దేవా చేశారు. సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ గతంలో చంద్రబాబు సుపరిపాలన అందించారని అదే ఒరవడి నూతన ప్రభుత్వంలో కూడా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. గత జగన్ రాక్షస పాలనలో బలహీన వర్గాలకు మంత్రి పదవులు ఇచ్చారు, కానీ మంత్రిత్వ శాఖలను తమ వద్దే ఉంచుకున్నారని, జగన్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడి ఆయన పాలనంటే భయపడే పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రజలు జగన్కు తగిన రీతిలో బుద్ధి చెప్పారని తెలిపారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగ మల్లేశ్వరరావు మాట్లాడుతూ జనాభా ప్రాతిపాదికన బీసీలకు పదవులు కేటాయించాలని తెలిపారు. సంఘం ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నియంత పాలన పోయి సుపరిపాలన వచ్చిందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. బీసీలందరూ ఎన్డీఏ కూటమికి మద్దతిచ్చారని, అందుకే అత్యధిక మెజారిటీ కూటమికి వచ్చిందని, బీసీలను విస్మరించకుండా వారి హక్కులను నూతన ప్రభుత్వం కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు చప్పాడ చందు, వై పుల్లారావు, వీరంకి గోకర్ణేశ్వరరావు, రాము, బాయన శంకర్రావు, అనగాని ప్రసాదు, జ్ఞాన సత్యనారాయణ, కొల్లూరు హనుమంతరావు, జ్ఞాన వీరబాబు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ ఒరవడి కొనసాగించకుండా వారు పరిపాలనా దక్షుడు, పరిపాలనలో ప్రజలకు ఏదైతే న్యాయం చేయాలో అన్ని రంగాల్లో కూడా పరిపూర్ణంగా న్యాయం చేయాలి. బలహీన బడుగు వర్గాల గతంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది బీసీల పార్టీ అని చెప్పని గతంలో కూడా ఆయన అనేక సందర్భాల్లో కూడా తెలియజేశారు. నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఆశించి ఈ యొక్క పార్టీని నిర్మాణం చేశారో ఆ నిర్మాణంలోనే బలహీన బడుగు వర్గాలకి అన్యాయం జరగకుండా భవిష్యత్తులో సమస్త రంగాల్లో కూడా వారి వాటా వారికి దక్కే విధంగా మరి పదవులు కేటాయించాలి. ఏదో తూతు మంత్రంగా కొన్ని పదవులు కేటాయించటం కాదు, పరిపాలనలో భాగస్వాములు చేసే విధంగా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ మంత్రులు కానీ రేపు కేబినెట్ కూడా మరి చేయబోతూ ఉన్నారు. మా వాటా మాకు తప్పనిసరిగా కేటాయించాలి. కేటాయించకపోతే రేపు భవిష్యత్తులో మళ్ళీ బలహీన వర్గాల వాళ్ళు రకరకాలుగా మళ్ళీ మిమ్మల్ని విమర్శలు చేసే విధంగా మరి పరిపాలన కొనసాగించే విధంగా మీరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రేపు టీడీపీ అధినేత చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోనున్న కూటమి ఎమ్మెల్యేలు. జూన్ 12న ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. రేపు గవర్నర్కు లేఖ అందించనున్న కూటమి ఎమ్మెల్యేలు. అనకాపల్లిలో నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్. నూకాంబిక ఆలయానికి విచ్చేసిన పవన్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. అమ్మవారికి అర్చనలు చేసిన పవన్ కళ్యాణ్. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు ముమ్మరం. గన్నవరం, కేసరపల్లి మేధా టవర్స్ పక్కన జరిగే పనుల్ని పరిశీలించిన మాజీ మంత్రి దేవినేని ఉమా. ప్రధానమంత్రితో పాటు ఇతర ముఖ్యమంత్రులకి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచన. పశ్చిమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టీడీపీ మైనార్టీ నేతలు. గత ప్రభుత్వాలు ముస్లింలకు ఇచ్చిన 4% రిజర్వేషన్ కొనసాగిస్తామని లోకేష్ హామీ ఇవ్వటం పట్ల హర్షం వ్యక్తం చేసిన మైనార్టీ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.